హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు ఒక పర్సన్ నుంచి అయితే మెయిల్ వచ్చింది అండ్ ఆ పర్సన్ నన్ను 3 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ 3 క్వశ్చన్స్ రిలేటెడ్గా అయితే నేను వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది వన్స్ యూ బికమ్ క్వాలిఫైడ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కంటిన్యూ అండ్ కంప్లీట్ స్టడీస్ ఆర్ జాయిన్ ద జాబ్ నౌ. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి no skills, no experience and difficulties in finding a job as a fresher. So I really think every CA CMA student should really think about it. So andukane ee topics naithe nenu choose cheskunnanu. So now let's start the video. First topic vachesarki how your pre qualification experience plays a major role once you become qualified ane dani meeda మాట్లాడుకుందాము. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వన్స్ మనం క్వాలిఫై అయిన తర్వాత నేర్చుకుందాము అన్నట్టు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ ప్రీ క్వాలిఫికేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ రియల్ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ వేర్ యూ లర్న్ హౌ టు హ్యాండిల్ క్లయింట్స్ అండ్ మేనేజింగ్ ద స్ట్రెస్, మీటింగ్ ద డెడ్ లైన్స్ అవనివ్వండి అండ్ కమ్యూనికేషన్ విత్ ద సీనియర్స్ అనమాట. సో వన్స్ మీరు క్వాలిఫై బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి రియల్ టైమ్ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అయితే కనుక డెఫినెట్గా రిక్రూటర్ అనేవాడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఎలాంటి హెల్ప్ అవుతుంది అని అంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి మీ కమ్యూనికేషను అండ్ మీ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా స్ట్రెంత్ అవుతుంది. అండ్ అలాగే టీమ్తో ఎలా కోఆర్డినేట్ చేయాలి అండ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు సిస్టమ్ అనేది ఇన్ అండ్ అవుట్ ఎలా వర్క్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. సో ఇవన్నీ మీరు ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. అండ్ డెఫినెట్గా వన్స్ యూ బికమ్ క్వాలిఫైడ్ ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండటం వల్ల మీకు ఆల్రెడీ ఎక్స్పోజర్ అనేది ఉంది. వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం కానీ లేదా అసలు రివ్యూని ఎలా ఫేస్ చేయాలి అండ్ డెడ్ లైన్స్ని ఎలా మీట్ అవ్వాలి అన్న దాని గురించి మీకు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరైతే సర్వైవ్ అవ్వగలరు. సో ఈ టాపిక్కి నేనేం కంక్లూజన్ ఇస్తాను అంటే డెఫినెట్గా ఈ ప్రీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ద మేజర్ రోల్. సో దీని అయితే కనుక నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. లైక్ ఎంత వీలైతే అంత నేర్చుకోండి, క్వశ్చన్స్ అడగండి అండ్ ఇనిషియేషన్ అనేది తీసుకోండి. బికాస్ వన్స్ యూ బికమ్ క్వాలిఫైడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి కంటిన్యూ అండ్ కంప్లీట్ ద స్టడీస్ ఆర్ జాయిన్ ద జాబ్. ఈ రెండు టాపిక్స్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కంటిన్యూ అండ్ కంప్లీట్ ద స్టడీస్. సో ఈ టాపిక్ మీద ఉన్న ప్రోస్ వచ్చేసరికి వన్స్ మీరు సిఏ లేదా సిఎంఏ క్వాలిఫై అయ్యారు అంటే కనుక లాంగ్ టర్మ్ రెస్పెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ క్రెడిబిలిటీ ఉంటుంది అండ్ శాలరీ గ్రోత్ వైజ్ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీ కెరియర్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వన్స్ మీరు క్వాలిఫై అయితే కనుక. లైక్ మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా జాబ్కి వెళ్ళొచ్చు లేదా ఏదైనా ఆడిట్ ఫామ్లో కూడా మీరు జాబ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే చాలా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అనేవి క్వాలిఫైడ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీకు వచ్చే రోల్స్ కూడా సీనియర్ పొజిషన్లో ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అండ్ కాన్స్ వచ్చేసరికి డెఫినెట్గా డిలే అనేది ఉంటుంది. లైక్ ఎర్నింగ్స్ వైజ్ అవ్వనివ్వండి లేదా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ వైజ్ డిలే అనేది ఉంటుంది. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో మనం ఈ ఆప్షన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే లైక్ మనకి వీ కెన్ ఎఫర్డ్ లైక్ 1-2 years నేను స్టిల్ ప్రిపరేషన్ టైంలో నేను ఎఫర్డ్ చేయగలను, నా మీద ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ లేవు అన్నప్పుడు ఈ ఆప్షన్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదా ఒక్క సాలిడ్ అటెంప్ట్ కనుక ప్రిపేర్ అయ్యి ఇస్తే డెఫినెట్గా నేను క్లియర్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్కి అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. అండ్ మీరు స్టడీస్ కనుక డిస్కంటిన్యూ చేసి జాబ్లో జాయిన్ అయితే కనుక ఫస్ట్ యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు డెఫినెట్గా. అండ్ సెకండ్ వచ్చేసరికి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. అండ్ మీకు అసలు కంపెనీ బియాండ్ బుక్స్ ఎలా వర్క్ అవుతుంది అన్న అండర్స్టాండింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ అలాగే మీకు డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది అనమాట. లైక్ ఆడిట్, ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్ ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పోజర్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ మీకు ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ అయితే డెఫినెట్గా బిల్డ్ అవుతుంది. అండ్ కాన్స్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు లెస్ టైం ఫర్ ప్రిపరేషన్ అనమాట. మీకు అంత టైం అయితే ఉండదు ప్రిపేర్ అవ్వడానికి.
సో ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ అనమాట మీరు జాబ్లో జాయిన్ అయితే. అండ్ మీరు డెఫినెట్గా లైక్ ఇఫ్ యూఆర్ రియల్లీ మెంటలీ ఆర్ ఫైనాన్షియల్లీ డ్రైన్డ్ అండ్ రియల్లీ నీడ్ స్టెబిలిటీ అన్నప్పుడు ఈ ఆప్షన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ టాపిక్ మీద నన్ను అడ్వైస్ అడిగితే కనుక డెఫినెట్గా నేనైతే స్టడీస్ కంటిన్యూ చేయమని చెప్తాను. బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇయర్స్ ఇన్ ఇట్ కాబట్టి. అండ్ వన్స్ మీరు క్వాలిఫై అయ్యి బయటకు వస్తే కనుక యూర్ గోయింగ్ టు గెట్ ద లైఫ్ లాంగ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. అండ్ అలాగే కెరియర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. లైక్ ఫస్ట్ మీరు జాబ్ జాయిన్ అయ్యారు, లేటర్ మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో వీ కెన్ స్విచ్ అనమాట. లేదా ప్రాక్టీస్ నుంచి మీరు జాబ్కి రావాలన్నా కూడా మీరు ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కెరియర్ అనేది. సో నన్ను సజెషన్ అడిగితే కనుక డెఫినెట్గా నేనైతే స్టడీస్ కంటిన్యూ చేయమని చెప్తాను. ఒక్క సాలిడ్ అటెంప్ట్ ప్రిపేర్ అయ్యి ఇవ్వండి, డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ ఏ జాబ్, లైక్ నో ఎక్స్పీరియన్స్ అండ్ నో స్కిల్స్. అలాంటప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము. డెఫినెట్గా అంత ఈజీ అయితే కాదు ఫ్రెషర్కి జాబ్ దొరకటం అనేది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే కంపెనీస్ కూడా ఆల్రెడీ తెలుసు ఫ్రెషర్స్కి అంత ఎక్స్పోజర్ ఉండదు, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు అని వాళ్ళకు కూడా తెలుసు. బట్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ ఈజ్ లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ తనకి విల్లింగ్నెస్ టు లెర్న్ ఉందా లేదా, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా లేదా అనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళు చెక్ చేస్తారు మన సైడ్ నుంచి. ఇఫ్ యు ఆర్ ఏ CA CMA ఫ్రెషర్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ 3 థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెవలప్ బేసిక్ ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ GST ఫైలింగ్స్, ఎక్సెల్, టాలీ, అడ్వాన్స్ ఎక్సెల్. ఎందుకంటే యూ డోంట్ నీడ్ టు బి మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ స్టార్ట్ స్మాల్ అండ్ బీ కన్సిస్టెంట్ ఇన్ ఇట్. సెకండ్ వన్ వచ్చేసరికి వర్క్ ఆన్ కమ్యూనికేషన్. మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కమ్యూనికేషన్ వైజ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనకున్న ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అనమాట. అలాగే మీరు డెఫినెట్గా స్పీకింగ్ స్కిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకున్న ఐడియాస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, బెటర్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే దాని మీద కూడా మీరు వర్క్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి గెయిన్ ఎక్స్పీరియన్స్ త్రూ స్మాల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్. ఈవెన్ అవి అన్పెయిడ్ ఉన్నా లేదా షార్ట్ టర్మ్ ఉన్నా డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ అవ్వండి. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. అలాగే మీ రెజ్యూమే వెయిట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇదనమాట నా వ్యూ వచ్చేసరికి ఈ 3 టాపిక్స్ రిలేటెడ్గా. రిమెంబర్, ఎవ్రీవన్ స్టార్ట్స్ somewhere and every experienced professional was once a fresher with 0 skills. So instead of worrying about not having experience, start working on it, start building it step by step. Definitely your hard work is going to pay off. I hope the information in this video is useful to you. If you found it useful, don't forget to like, share and subscribe to my YouTube channel. Thank you all. Thank you for watching.